దెందులూరు నియోజకవర్గంలో ప్రధానమైన గ్రామాల్లో విజయరాయి ఒకటి. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెద్ద ఎత్తున 95 కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధిని ప్రజలకు అందించి జగనన్న సుపరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. విజయరాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు 80 లక్షల రూపాయలతో 2 గ్రామ సచివాలయాలను, 2 రైతు భరోసా కేంద్రాలను, మా కొఠారు అబ్బయ్య చౌదరి గారండి, మా విజయరాయ్ ఇప్పుడు ఒక సచివాలయాలండి, ఒక రోడ్లు కానండి, హాస్పిటల్స్ కానండి, కాలనీలు కానండి, కులం మతం చూడకుండా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి అరుకులేని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. పెన్షన్లు కూడా ఆళ్ళ లేరు వీళ్ళ లేరు అందరికీ పెన్షన్లు అండి మా అబ్బాయి చౌదరి గారు ఇచ్చారండి. అభివృద్ధి చెందలేదు అంటున్నారు. ఇంకేం అభివృద్ధి పెట్టాలండి మా ఎమ్మెల్యే గారు? అభివృద్ధి విషయంలో చెప్తే అబ్బాయి చౌదరి గారు కానీ జగన్ గారి విషయంలో బాగానే ఉందండి. రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, నాడు నేడు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళకి లోన్లు కూడా బాగున్నాయి, ఇళ్ల స్థలాలు కూడా బాగానే ఇచ్చారండి. ఇంత అభివృద్ధి మా కళ్ళకు కనపడింది కాబట్టి అబ్బాయి చౌదరి గారిని మళ్ళీ ఎమ్మెల్యే గాను, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే మేము సిద్ధంగా ఉన్నామండి. 17.50 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ఏర్పాటు చేశారు. అలాగే 2.40 కోట్ల నిధులతో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తూ ప్రజలకు మేలు చేసే ఎన్నో సౌకర్యాలను ఆయన ఏర్పాటు చేశారు. జగన్ గారు వచ్చిన కాడి నుంచి మాకు అన్ని సదుపాయాలు బాగా ఉన్నాయి. మాకు బియ్యంకి వెళ్ళాలంటే కోట కాడకి వెళ్ళేవాళ్ళు, వెనక ముందు గంటల కొలది నిలబడేవాళ్ళు. అలాంటిది రేషన్ కూడా మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు. ఈ పూట పోయి ఇంకో పూట వెళ్ళి, ఇంకో పూట పోయి ఇంకో పూట వెళ్ళి, అలా 4-5 సార్లు పింఛన్ తిరిగేవాళ్ళు. అలాంటి పింఛన్ ఇంటికి వచ్చి ఇంటికాడ ఇస్తున్నారు. మాకు ఎటువంటి లోట్లు లేవు. విజయరాయి గ్రామ పంచాయతీ పరిధిలో 60 లక్షలతో సీసీ రోడ్లను, సీసీ డ్రైన్లను వేయించడం, 30 లక్షలతో కమ్యూనిటీ హాళ్లను నిర్మించడమే కాకుండా మన బడి నాడు నేడు ద్వారా 1,61 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి దక్కుతుంది. అబ్బయ్య చౌదరి గారు వచ్చాక బోర్లోని ఇచ్చారండి, అన్ని పథకాలు వచ్చినాయండి, బాగా అభివృద్ధి చెందిందండి. మన అబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాము. 1,50,000 80,000 మాకు లోన్ వేశారండి. మా పాపకు కూడా అమ్మఒడి పడుతుంది, మా అత్తగారికి కూడా పెన్షన్ వస్తుందండి. మళ్ళీ అబ్బయ్య చౌదరి గారి రావాలని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నాం. విజయరాయి గ్రామంలో సుమారు 1,84 లక్షల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయించి సమీప గ్రామాల ప్రజల కరెంటు కష్టాలను దూరం చేయడంతో పాటు గ్రామంలో 6 లక్షల వ్యయంతో 6 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేయించారు. అలాగే 12 కోట్ల రూపాయలతో విజయరాయి గ్రామంలో ప్రధాన రహదారిని కూడా వేయించారు. 70 లక్షలతో జల్ జీవన్ మిషన్ పనులు చేయించడంతో పాటు 3.5 లక్షలతో బోర్ను వేయించారు. అంతేకాదు విజయరాయి గ్రామ పంచాయతీ పరిధిలోని 415 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లు అనే సొంత ఆస్తిని అందిస్తూ వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు వెలుగులు నింపుతున్నారు. పేరు కల్లూరు మోహిని, మా ఊరు విజయరాయి. మా ఎమ్మెల్యే పేరు కొఠారు అబ్బయ్య చౌదరి గారు. ఆయన వచ్చిన తర్వాతే మాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది, మా ఊరు కూడా అభివృద్ధి చెందింది. ఆయన వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని అభివృద్ధి చేసిన ఈ అబ్బయ్య చౌదరి గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటాం. గతంలో ఎన్నడూ చూడని విధంగా 95 కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధిని అందించి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికే మళ్లీ ఓటు వేసి గెలిపిస్తామని విజయరాయి గ్రామ ప్రజలు ఘంటాపథంగా పేర్కొంటున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.